టెక్నాలజీ రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నేటి నుంచి విశాఖపట్నంలో జాతీయ స్థాయి గవర్నెన్స్ సదస్సు ఘనంగా నిర్వహించనుంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొనున్నారు. దేశ నలుమూలల్లో ఉన్న ఐటీ దిగ్గజ ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్నారు. పెట్టుబడులు, కొత్త విధానాలు, టెక్నాలజీ పరంగా రాష్ట్రాన్ని స్మార్ట్ గవర్నెన్స్ దిశగా నడిపించేందుకు అవసరమైన స్ట్రాటజీలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగ అభివృద్ధికి మరో ముందడుగు పడబోతుంది. విశాఖపట్నం దానికి వేదిక కాబోతుంది. విశాఖలో జాతీయ స్థాయిలో గవర్నర్ సదస్సు మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా పాల్గొనబోతున్నారు. ఐటీ దిగ్గజ ప్రతినిధులు, పెట్టుబడులు, కొత్త విధానాలు, టెక్నాలజీ పరంగా చర్చ ఈ సదస్సు కేంద్రంగా జరగబోతుంది. రాష్ట్రాన్ని స్మార్ట్ గవర్నెన్స్ దిశగా నడిపించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే పెట్టుబడులు ఏ విధంగా రాష్ట్రానికి రావాలి, కంపెనీలకి ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వాలి అనే దాని మీద కూడా ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ కూడా ఉంది. అలాగే టెక్నాలజీ పరంగా కూడా ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ హబ్ గా మారాలని మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మరోవైపు విశాఖ మహానగరానికి కావాల్సినటువంటి అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఒక పక్క ఐటీ పరంగా విశాఖ మహానగరం అభివృద్ధి చెందుతుంది. మరోవైపు టెక్నాలజీ పరంగా కూడా అభివృద్ధి చెందితే రాబోయే రోజుల్లో విశాఖ మహానగరం ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. కాబట్టి విశాఖ మహానగరాన్ని ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే మౌలిక వసతులు కావచ్చు, వాటన్ని ఉపయోగించుకొని టెక్నాలజీ పరంగా కూడా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పంతో ఉంది. అందులో భాగంగానే విశాఖపట్నంలో జాతీయ స్థాయిలో గవర్నెన్స్ సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో పాటు చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాబోతున్నాడు. ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద నగరంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖ మహానగరాన్ని కేంద్రంగా ఈ టెక్నాలజీ పరంగా, ఐటీ పరంగా, పరిశ్రమల పరంగా కూడా విశాఖను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి గవర్నెన్స్, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా ఉపయోగించుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు. విశాఖలో ఈ రోజు జరగబోతున్నటువంటి జాతీయ స్థాయి గవర్నెన్స్ సదస్సు మాత్రం ఖచ్చితంగా కంపెనీలకు ఊతంగా చెప్పుకోవచ్చు. కంపెనీలు రావడానికి కావచ్చు, టెక్నాలజీ పరంగా కొన్ని కంపెనీలకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఈ సదస్సులో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా వస్తున్న నేపథ్యంలో ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. వాళ్ళందరూ కూడా పెట్టుబడులు ఎలా పెట్టబోతున్నారు ఏంటనేది తెలిసే విధానంలో ఉన్నాయి. దీంతో పాటు కొత్త విధానాలు, టెక్నాలజీ పరంగా ఏ విధంగా మనం అప్డేట్ అవ్వాలనే దాని మీద కూడా దీంట్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.